ఆలయాల్లో చూసినా అమ్మవారి యొక్క రూపం కనపడుతూ ఉంటుంది. ఆ స్థానం యొక్క గొప్పతనాన్ని, ఆ శక్తి కేంద్రంగా దాన్ని మనం అనుభవించగలిగేది చాలా కొద్ది మంది అనుభవించగలుగుతూ ఉంటారు. అమ్మ యొక్క నిజరూప దర్శనం అంటే ఆవిడ అక్కడ ఉన్నాను అని ప్రత్యక్షంగా తన్ని తాను ప్రకటనం చేసుకోవడం అనేటువంటిది అన్ని చోట్ల జరగదు. ఇక్కడ ప్రకటన జరుగుతోంది. అమ్మలోంచి ఒక ద్రావకం బయటికి వస్తోంది. అంటే అక్కడ అమ్మ ఉంది సశరీరంగా. ఆవిడ లోపల మనలాంటి శరీర తత్వమే ఉంటుంది. భూమిని చీల్చుకుని తన తత్వాన్ని మొత్తం జగత్తుకు అందజేస్తోంది అనబడేటువంటి ఒక విలాసాన్ని చూడడం కోసం ఎక్కడెక్కడో ఉండి పరమశివుడి యొక్క అనుగ్రహం కోసం శరీరం మీద ఆ ఆపేక్ష వదిలేసేసినటువంటి అఘోరాలు అక్కడ విభూతిని శరీరాలకి రాసుకుని ఇంకా శరీరం మీద ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా పరమశివుడు ఎలా ఉంటాడు అనేటువంటి దాన్ని తెలుసుకోవడం కోసం ఆ పరమశివుడు చుట్టూతా ఉండేటువంటి భూత ప్రేత పిశాచాల్లాగా వాళ్ళని వాళ్ళు మార్చుకుని వాళ్ళ అంతర్గతంగా అంటే భూత ప్రేత పిశాచాలు అంటే వాళ్ళని ఏం తక్కువ చేస్తున్నట్టు కాదు, అలాంటి అవగతం ఇంకెవరితో ప్రపంచంతో మాకు సంబంధం లేదు, మేము విడిగా ఉంటున్నాం, మమ్మల్ని మేము విడిగా ఉంచుకుంటూ దేనికోసం ప్రయత్నం చేస్తున్నాం, పరమేశ్వరుని పొందడం కోసం ప్రయత్నం చేస్తున్నాం అనబడేటువంటి అఘోరాలు కానీ, రకరకాల నాగసాధువులు అనబడేటువంటి వారు కానీ, యోగినులు అనబడేటువంటి రకరకాల ఆచార వ్యవహారాల్లో ఉండేటువంటి స్త్రీమూర్తులు ఎవరైతే సాధువులుగా మారిపోతారో వాళ్ళు యోగిని స్వరూపాలుగా ఉంటారు. వాళ్ళు కూడా ఈ అమ్మువాచి మేళ అనబడేటువంటి ఈ కార్యక్రమానికి తప్పకుండా ఎక్కడ ఎన్ని వేల క్రోసుల దూరంలో ఉన్నా సరే వచ్చి చేరతారు. కారణం ఏంటంటే అమ్మవారి యొక్క సస్వరూప ధ్యానాన్ని చేయగలిగేటువంటి అవకాశం ఈ కామాఖ్యాలయం ఒక్కదానిలోనే ఉంది.